Hi, I am Krishna Vamsi. Today we will discuss about digital learning. ఓకే, డిజిటల్ లెర్నింగ్ అంటే ఏంటో చెప్తాను. డిజిటల్ లెర్నింగ్ సో మీరు ప్రజెంట్ ఆన్లైన్ కోచింగ్ ఆర్ ఆఫ్లైన్ కోచింగ్ మీరు చేయకూడని కొన్ని మిస్టేక్స్ చెప్తాను చూడండి. జనరల్గా ఇక్కడ జరిగేది ఎక్కువ ఆన్లైన్ వాళ్ళు ఎక్కువ చేస్తారు, ఆఫ్లైన్ వాళ్ళు తక్కువ చేస్తారు ఈ మిస్టేక్స్ అనేది. బట్ బోత్ ఆర్ అనేది మిస్టేక్స్ చేస్తారు. ఓకేనా? వీళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఆన్లైన్ డిజిటల్ లెర్నింగ్ ఎలా ఉంటుందంటే, మనం ఇక్కడ కూర్చుంటాము, ఇక్కడ చైర్ వేసుకుంటాం వెనకాల, ఇక్కడెక్కడో పెట్టుకుంటాం మొబైలు లేదంటే ల్యాప్టాప్. మనకి దీనికి డిస్టెన్స్ పెట్టుకొని జస్ట్ సినిమా చూసినట్టు చూసేస్తాం, కానీ దీని మీద ఎక్కువ క్యూరియాసిటీ చూపించాం అనమాట. క్యూరియాసిటీ అంటే ఎలా ఉంటుందంటే, మనకి సినిమా చూస్తున్న ఫీలింగ్లో ఉంటుంది, కానీ ఏదో పేరుకి క్లాసులు వింటున్నాం అనే తప్ప ఒక సీరియస్నెస్ ఉండదు అనమాట. డిజిటల్ లెర్నింగ్ చేసేటప్పుడు ప్యాసివ్ రీడింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్యాసివ్ రీడింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనేది గిల్ట్ వస్తుంది అనమాట. ఈ గిల్ట్ రావటం వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ డిజిటల్ క్లాసులకి వెళ్ళాలనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి ఏమనిపిస్తుంది, మళ్ళీ నువ్వేం చేస్తావంటే సినిమా చూసినట్టు చూస్తావు, మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ గిల్ట్ వస్తుంది. ఇలా మళ్ళీ వెళ్ళాలని మళ్ళీ వెళ్తావు. ఈ లెసన్ అనేది మనకి కంటిన్యూస్గా రిపీట్ అవుతూనే ఉంటుంది. అంటే ఏదో మనకి ఒక కొటేషన్ కూడా ఉంటుంది అనమాట. సమ్ లెసన్స్ కాదు, ఎవ్రీ లెసన్ విల్ అపీర్ అగైన్ అండ్ అగైన్ అంటిల్ యూ రెస్పాండ్ టు ద గుడ్ వే అనమాట. అంటే మనం కరెక్ట్గా రెస్పాండ్ అయ్యేంత వరకు అది వస్తూనే ఉంటుంది అనమాట. సో లెర్నింగ్ అనేది ఒక రకమైన ఆర్ట్ ఆఫ్ స్కిల్ అనమాట. సో మనం తప్పు చేసిన దాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో మీరు ఎవరైతే ఉన్నారో డిజిటల్ లెర్నింగ్ చేసేవాళ్ళు, దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. బిగినర్స్గా ఉన్నప్పుడు చాలా మిస్టేక్ ఏంటంటే, సినిమా చూసినట్టు చూస్తాం డిజిటల్ లెర్నింగ్ది. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు చేసే మిస్టేక్ ఇంకో పొరపాటు ఉంది. అదేంటంటే రివైజ్ చేయకపోవటం. రివిజన్ అనేది చాలా, అంటే ఏదైతే క్లాస్లో చెప్పారో అది రివిజన్ చేయరు. ఆటోమేటిక్గా ఇక్కడ సినిమా చూస్తున్నారంటే ఇంకేం రివిజన్ చేస్తారు వీళ్ళు? సరే, ఆఫ్లైన్కి వస్తారు. వీళ్ళు ఏంటంటే సీరియస్గా ఉన్నారనుకుంటారు, క్లాస్లో వింటారు, బాగుంటుంది, అంతా బాగానే ఉంటుంది. సో వాళ్ళకి క్లియర్ పిక్చర్ వస్తుంది, మొత్తం మనకి ఫుల్గా అర్థమైపోయింది, ఇంకా మనం ఏం చదవక్కర్లేదు అనుకుంటారు. తీరా చూస్తే ఒక 24 hours తర్వాత వాళ్ళు బుక్ ఓపెన్ చేస్తారనమాట. ఎప్పుడో క్వశ్చనో లేదంటే ఎంసీక్యూ లేదంటే ఆన్సర్ రైటింగ్ రాస్తున్నప్పుడు వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తుందంటే అసలు ఏమి గుర్తురావు, అసలు పాయింట్స్ ఇలా ఒక పేజ్ ఉందంటే అసలు ఏం రాద్దాం అన్నది కూడా ఆలోచన రాదు. బేసిక్ దీనికి అన్నిటికి రీజన్ ఏంటంటే, వీటన్నిటికి రీజన్ సింపుల్. దానికి రీజన్ ఏంటంటే రివిజన్ అంటే ఏదైతే చెప్పారో దాన్ని ఒక్కసారి కాన్సెప్ట్స్ని మళ్ళీ ఒక్కసారి చూస్తే కాన్సెప్ట్ని మనకి గుర్తుండిపోద్ది. బట్ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ అర్థమైపోయింది ఫుల్గా క్లాస్లో, సో మనకి ఇంకేం అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళి ఆన్సర్ రాద్దామని చూస్తారు, కానీ ఇక్కడ ఫెయిల్ అవుతారు. సో దీనివల్ల టైం ఎక్కడ లాగ్ అవుద్దంటే, నువ్వు ఏదైతే అర్థం కాలేదంటో మళ్ళీ వెళ్ళి చదువుతావు, అది కూడా అది అర్థం కానప్పుడు 2-3 days తర్వాత. సో మళ్ళీ నీకేం చేస్తావంటే మళ్ళీ రివిజన్ చేయు, మళ్ళీ సేమ్ ఆన్సర్ రైటింగ్ వస్తావు, సగమే అర్థం అవుద్ది. సో దీనివల్ల నువ్వు ఇదే లూప్లో ఉంటావు. సో మీరు ఈ 2 లెసన్స్, ఆన్లైన్ ఆఫ్లైన్, ఈ 2 ఎవరైతే ఇలా కోచింగ్ తీసుకుంటున్నారో ఈ ప్రికాషన్ అనేది తీసుకోండి. డెఫినెట్లీగా మనకి ఈ జనరల్గా బిగినర్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మనకి స్కూలింగ్ ఉంటుంది కదా, స్కూలింగ్ ఎలా ఉంటుంది రొటీన్, మనకి ప్రతి పీరియడ్ ఒక సబ్జెక్ట్ జరుగుద్ది. సేమ్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఏదైనా కానీ ఇలాగే పీరియడ్లు జరుగుతాయి. మనం ఎప్పుడైతే మార్నింగ్ బెల్ ఎప్పుడైతే బోరింగ్ ఉంటుందో, ఈవినింగ్ బెల్ కూడా అప్పుడే మనకి చిరాగ్గా ఉంటుంది. అంటే అదే మార్నింగ్ బెల్ ఎప్పుడైతే చిరాగ్గా ఉంటుందో, ఈవినింగ్ బెల్ అంత హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఈ రకమైన ఏదైనా అకాడమిక్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటివి వచ్చినప్పుడు బాగా మనకి స్ట్రెస్ అనిపిస్తుంది అనమాట. 8 hours కూర్చుంటాం కదా, సేమ్ కోచింగ్లో కూడా 8 hours అలా వెళ్తూనే ఉండాలి. సో ఈ విధంగా మీకు ఏమవుద్దంటే స్ట్రెస్ అనిపిస్తుంది. సో మనకి ఆ స్కూల్ లెర్నింగ్కి ఇక్కడికి చాలా తేడా ఉంది. మన స్కూల్కి వచ్చిన తర్వాత బ్యాగ్ అక్కడ పడేసి, లేదంటే కాలేజీకి వచ్చిన తర్వాత బ్యాగ్ అక్కడ బుక్ అక్కడ పడేసి మనం కనీసం ఓపెన్ చేయమన్నమాట. అదే ఎగ్జామ్ ముందు ఓపెన్ చేస్తాం. కానీ యూపీఎస్సీలో ఒక్కసారి ఈ 8 సబ్జెక్టులు, లేదంటే 8 సబ్జెక్టులు అంటున్నాను, 8 పీరియడ్లు, లేదంటే ఒక 4 పీరియడ్లు తీసుకున్నాను అనుకోండి, 2-3 సబ్జెక్టులకి ఏమేమి చదివారనేది రివైజ్ చేస్తే, సో మనకి మనం రాసి రేపొద్దున టెస్ట్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ లూప్లో ఉండకూడదు అనేది నా లెసన్. నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకుని ఈ లెసన్ని ఖచ్చితంగా మీరు కనుక అర్థం చేసుకుంటే ఫ్యూచర్లో మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, నేను గ్యారంటీ ఇస్తాను నీకు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దయచేసి ఇది తీసుకోండి, మంచిగా మీకు హెల్ప్ అవుతుంది. నేను ఎంతో స్ట్రగుల్ అయ్యాను, తర్వాత నేను స్ట్రగుల్ అయిందే మళ్ళీ మీకు చెప్తున్నాను. సో అండర్స్టాండ్. సో డిజిటల్ లెర్నింగ్ అనేది చాలా డేంజర్ అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.